అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. ఎన్నో ప్రశ్నలు మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ 24 అంతస్తుల సర్కారు వారి ఆసుపత్రి దాదాపుగా పూర్తయింది. రేపు మాపు ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. బహుశా దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రభుత్వ దవాఖానా ఇదే కావచ్చు. వరంగల్లో నిర్మితమవుతున్న ఆరోగ్య సంజీవని 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరోగ్య వరప్రదాయిని, పేద ప్రజల సంజీవిని, దేశంలోనే అతిపెద్ద సర్కారు దవాఖానా 24 అంతస్తులలో రూపుదిద్దుకుంటున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి సిద్ధమైన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రత్యేకతలేందో చూసేద్దామా? తెలంగాణలో మెరుగైన వైద్యం కోసమైనా అత్యవసర చికిత్సకైనా రాజధాని హైదరాబాద్కు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కాస్త లేట్ అయితే మార్గమధ్యంలోనే ఆయుష్ తీరినట్టే. అయితే అలాంటి పరిస్థితులకు స్వస్తి పలుకుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలను కాపాడుకునేందుకు 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రికి వరంగల్లో బీజం పడింది. మరీ ముఖ్యంగా కరోనా కల్లోలం ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రధాన కారణమైంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే ప్రజాసేవలోకి రానుంది. వరంగల్ హనుమకొండ జంట నగరాల మధ్య గతంలో సెంట్రల్ జైలు ఉన్న స్థలంలో ఆధునిక హంగులతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. 2021 జూన్ 21వ తేదీన మొత్తం 56 ఎకరాల 39 గుంటల స్థలంలో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇన్సైడ్ వర్క్స్, వైద్య పరికరాలు, స్కానింగ్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. 2200 పడకలు, 500 మంది డాక్టర్లు, 1000 మంది స్టాఫ్, 42 లిఫ్ట్లు, అలాగే 14 అంతస్తు వరకు వైద్య సేవలు ఈ ఆసుపత్రి ప్రత్యేకత. గ్రౌండ్ ఫ్లోర్ లో మెడికల్ ఆంకాలజీ, అత్యవసర విభాగం, వృద్ధుల ఓపీ సేవలు, ఐసీయూ, ఫార్మసీ, సిటీ స్కాన్, న్యూబర్న్, మెడికల్ ఐసీయూ, ఆర్సీయూ, ట్రామా ఐసీయూ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, జనరల్ సర్జరీ, కలర్ ఆర్థోపెడిక్ విభాగాలు రానున్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఈఎన్టీ, రుమటాలజీ, ఓపీ సేవలు, డెర్మటాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఎండోస్కోపీ, జనరల్ సర్జరీ, ఎక్స్రే, డెమో రూమ్లకు కేటాయించారు. సెకండ్ ఫ్లోర్ లో పిల్లల ఈఎస్ఆర్ అత్యవసర విభాగం, ఐసీయూ వార్డులు, నియోనాటల్ కేర్ యూనిట్ కు కేటాయించారు. థర్డ్ ఫ్లోర్ లో ఐవీఎఫ్ వార్డు, ఆర్ఐసీయూ, సుమారు 10 వరకు ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 4వ అంతస్తులో ఈఎన్టీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు. 5వ అంతస్తులో డెంటల్ వార్డులు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్, జనరల్ సర్జికల్ డెమో, జనరల్ మెడిసిన్ కు కేటాయించారు. 6వ అంతస్తులో ఆర్థోపెడిక్ ఎమర్జెన్సీ వార్డు. 7వ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సేవలు. 8వ అంతస్తులో ఒబిసిటీ, గైనకాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్ వార్డ్. అలాగే 9వ అంతస్తులో మెడికల్ ఆంకాలజీ, శ్వాసకోశ వ్యాధులు, సర్జికల్ వార్డ్. 10వ అంతస్తులో ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ. 11వ ఫ్లోర్ లో ఎండోక్రైనాలజీ, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థను కోల్పోయిన వారికి, మానసిక డ్రగ్స్ అలవాటు బారిన పడిన వారి చికిత్స వార్డులు. 12వ అంతస్తులో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మానసిక రోగులు, మెడికల్ వార్డు ఏర్పాటు చేయనున్నారు. 13, 14వ అంతస్తులో సెమీ, వీఐపీ ప్రైవేట్ గదులుంటాయి. 15వ ఫ్లోర్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ఇక మిగిలిన 9 అంతస్తుల్లో ఆయా వైద్య విభాగాల ఫ్యాకల్టీకి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతి త్వరలోనే ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఆసుపత్రి నిర్మాణం ఏ దశలో ఉంది? ఎప్పటివరకు ప్రారంభోత్సవం కావచ్చు? సుమారు వాళ్ళు 5 నెలలు అంటున్నారు, కానీ 3 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మంత్రులు అందరూ కలిసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ, వారానికి ఒకసారి రివ్యూ పెడుతూ దీన్ని త్వరలో 3 నెలల్లో కంప్లీట్ చేయాలని ఆలోచన వస్తున్నారు. కావలసిన నిధులన్నీ ఇవ్వటం కూడా జరిగింది. కానీ దీన్ని మిషనరీ కానివ్వండి, సిటీ స్కాన్ అట్లాంటివి కొన్ని తీసుకురావటం, ఇన్స్టాల్ చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది తప్ప స్ట్రక్చర్ అనేది మొత్తం క్లియర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం అనేది అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే కూడా వచ్చేసింది. ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తుంది. ఇక ఇన్సైడ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా దాదాపుగా ఇప్పటికే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడికి సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని పేదలకు అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. సో తప్పకుండా మెరుగైన వైద్యం అందుతుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్కు ప్రత్యేక స్థానం కేటాయించినట్లవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పరీక్షలు ఇక్కడే అందుబాటులోకి తేవడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టేటువంటి పేద రోగులు ఎవరైనా తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో
పంపించడమే తమ లక్ష్యం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సఫిషియెంట్ పార్కింగ్తో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ హాస్పిటల్, క్యాంటీన్, ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారు. మరో 5 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేస్తే 5 నెలల వ్యవధిలోనే ఆసుపత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని కూడా వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా పనుల్లో వేగం పెంచింది. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.